తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి నేడు శ్రీకారం చుట్టనున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. నారాయణపేట జిల్లా అప్పకపల్లెలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. తొలి విడతలో 72,045 ఇళ్లు నిర్మించాలని టార్గెట్ పెట్టుకుంది తెలంగాణ సర్కార్. దశల వారీగా పేదలందరికీ ఇళ్లు మంజూరు చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యం. వికారాబాద్, నారాయణపేట జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తారు. పలు అభివృద్ధి పనులు, సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొంటారు. మధ్యాహ్నం 12 గంటలకు వికారాబాద్ జిల్లా దుద్యాల్ మండలం పోలేపల్లి గ్రామానికి చేరుకుంటారు రేవంత్. పోలేపల్లిలో రేణుకా ఎల్లమ్మ తల్లి ఆలయంలో జరిగే పూజా కార్యక్రమంలో పాల్గొంటారు సీఎం రేవంత్ రెడ్డి. ఆ తర్వాత నారాయణపేట మండలం అప్పకపల్లికి బయలుదేరి వెళ్తారు. అక్కడ జిల్లా మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పెట్రోల్ బంకును ప్రారంభిస్తారు. బీపీసీఎల్ కంపెనీ సహకారంతో ఈ పెట్రోల్ బంకును పూర్తిగా మహిళలే నిర్వహిస్తారు. రాష్ట్రంలోనే మొదటిసారి ఈ తరహా బంకును ఇవాళ ప్రారంభించనున్నారు. అనంతరం అప్పకపల్లిలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొంటారు సీఎం రేవంత్ రెడ్డి. మరోవైపు నారాయణపేట్ మెడికల్ కాలేజ్ లో అకాడమిక్ బ్లాక్ తో పాటు ఇతర భవనాల నిర్మాణాలకు శంకుస్థాపన చేస్తారు. మధ్యాహ్నం 2 గంటలకు గురుకుల హాస్టల్ ఆవరణలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగిస్తారు సీఎం రేవంత్ రెడ్డి.